జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేశారు. నిరుద్యోగులకు సంబంధించి అనేక డిమాండ్లు కూడా ఉన్నట్టు మరి నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే నిరుద్యోగులు చూడొచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళు అర్ధనగ్న ప్రదర్శన కూడా ఇస్తున్నారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా రకాలుగా కూడా మరి ఏదైతే నిరసన తెలిపారు, గతంలో ఏదైతే మరి భిక్షాటన చేస్తూ కూడా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏదైతే ఎలక్షన్ లో భాగంగా అనేక హామీలు ఇచ్చారు, నిరుద్యోగులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. ఏదైతే సరూర్ నగర్ లో డిక్లరేషన్ ఇచ్చి యూత్ అందరి ఓట్లు కూడా వాళ్ళు దండుకున్నారు. మళ్ళీ ఉప ఎన్నికల్లో జూబ్లీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో వాళ్ళంతా కూడా ఓట్లు దండుకోవడానికి మళ్ళొక ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే మేమే బరిలోకి నేరుగా దిగాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామంటూ కూడా నిరుద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మరి బోరబండకు సంబంధించి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం అర్ధనగ్నంలో పూర్తి మొత్తంలో కూడా వాళ్ళంతా కూడా ప్రచారం చేస్తూనే నిరసన కూడా తెలియజేస్తా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే కొంతమంది నిరుద్యోగులు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కాశీ ఉన్నారు, ఏదైతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే మరి అభ్యర్థి మనతో పాటు అందుబాటులో ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి కాశీ, అసలు ఎందుకు చేస్తా ఉన్నారు నిరుద్యోగులకు సంబంధించి ఇట్లా అర్ధనగ్న ప్రదర్శన ఎందుకు చేస్తా ఉన్నారు? ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగులు మేము మోసపోయినాం కాబట్టి, ఎందుకంటే మాకు వేరే దిక్కు లేదు కాబట్టి వెంటనే జీవో నంబర్ 29, జీవో నంబర్ 46, జీవో నంబర్ 108 అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రద్దు చేసి 2 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేసేంత వరకు మా పోరాటం ఆగదు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం 30 లక్షల మంది నిరుద్యోగుల్ని మోసం చేసింది. అందుకోసమే ఈ తెలంగాణ రాష్ట్రం కేవలం నిరుద్యోగుల్ని మోసం చేసింది కాదు, 4 కోట్ల మంది ప్రజల్ని కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కాబట్టి అయ్యా మేమేం అడుగుతున్నామంటే 2 లక్షల ఉద్యోగాలు అడుగుతున్నాం, మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవడం చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ నిరుద్యోగులైన మేము అర్థమైన ప్రదర్శన చేస్తున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేటుకుంటాలి. అందుకోసం మేము దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తా ఉన్నాడు, వార్నింగ్ ఇస్తా ఉన్నారు. మీరు ఇట్లా నిరసన తెలియజేస్తే ఆయన మళ్ళీ మీకు కూడా వార్నింగ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మేము 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నాం. కేవలం మేము ఏ పార్టీ కోసం మేము పోరాటం చేస్తలేము. అవసరం అనుకుంటే నిరుద్యోగుల కోసం మేము ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఏ అభ్యర్థి అయినా ఏ ప్రభుత్వం అయినా మమ్మల్ని చంపినా పర్లేదు. కాబట్టి మా పోరాటం ఆగదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే 30 లక్షల మంది నిరుద్యోగులంతా కలిసి ఈ పోరాటానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా మా వెంట ఉన్నారు. అందుకోసం మేము ఎవరు భయం చూపించినా భయపెట్టినా మేము వెనక చూడం. మాతో పాటు ఎవరు లేరు, కేవలం నిరుద్యోగులు మాత్రమే ఉన్నారు. మేము తెలియజేస్తా ఉన్నాం. పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి కదా, ఆ పార్టీలు పోటీ చేస్తున్న నేపథ్యంలో మీరు పోటీ చేస్తే ప్రజాదరణ మీకు మద్దతు కలిగే అవకాశాలు ఉంటాయి. 100% ప్రజలు మాకు మద్దతు ఉంటారు. ఎందుకంటే ఇప్పటికీ ప్రజలు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కానీ మేము ఏ ఒక్క సమస్యలు మాట్లాడకుండా కేవలం 30 లక్షల విద్యార్థుల కోసం, చదువుకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన సమస్యల కోసమే ప్రజలు మాట్లాడుతున్నాం. త్వరలో మేము ప్రజల సమస్యలు కూడా మాట్లాడతాం, ప్రజల గురించి మేము నిలబడతాం. ఎందుకంటే వాళ్ళు కూడా మాకు తల్లిదండ్రులే, అక్క చెల్లెలే. ఎందుకంటే అనేక సంపన్న వర్గాలు కూడా మోసపోయినాయి. కాబట్టి మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడమే మా విద్యార్థుల లక్ష్యం. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓడగొట్టడం మొత్తం కలిసికట్టుగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. డబ్బులు ఖర్చు పెట్టకుంటేనే మేము గెలుస్తున్నాం, మాకు ఎవరు కూడా పోటీ లేరంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. నిజంగానే నిరుద్యోగుల ఇంపాక్ట్ నియోజకవర్గంలో ఉండే అవకాశాలు ఉంటాయి. వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ జూబ్లీస్ లో ఓడిపోబోతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు తప్ప వాళ్ళకి ఏ ప్రజలు లేరు. ఎందుకంటే మనం గడప వెళ్తా ఉన్నాం ఇప్పటికే. ఎందుకంటే చాలా స్పందన వస్తుంది. బిడ్డ మేము ఖచ్చితంగా నిరుద్యోగుల తరపు నుంచి ఉంటాం, విద్యార్థుల తరపు నుంచి ఉంటాం. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు తమ పేద తల్లిదండ్రులు అయినటువంటి కొడుకులు కూడా చదువుకుంటుంటే కూడా కేవలం వాళ్ళకు ఉద్యోగాలు లేవు. కాబట్టి చదువుని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేదు. అదేవిధంగా ఏంటంటే ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయకుండా విద్యార్థులు అయినటువంటి కేవలం వాళ్ళ సర్టిఫికేట్ రానివ్వకుండా వాళ్ళ విద్యని చదువుకొనివ్వకుండా అనేక రకాలుగా ఈ నిరుద్యోగులని విద్యార్థులని, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర
ప్రజలని ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. కాబట్టి మేము ఏమంటున్నాం, ఇప్పటికే జూబ్లీస్ ఉన్న ప్రజలందరూ మా కొడుకులు చదువుకుంటున్నారు కానీ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. కాబట్టి మీరు చేస్తున్న కార్యక్రమం చాలా మంచిది, మీ వెనుక మేము ఉంటాం, మీరు చేయండి, అవసరం అనుకుంటే మీ వెంటే కదులుతామని త్వరలో ఆ ప్రజలు కూడా ప్రకటించడం జరుగుతుందన్న. కేవలం వాళ్ళ కోసం కూడా మా ఈ 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం మేము ఎందాకన్నా వస్తాం, ఎక్కడి దాకా తెగిస్తాం, ఎక్కడి దాకా వెళ్తాం. మేము మీరు నిరుద్యోగుల కోసం ప్రచారం చేస్తున్నారు, పోటీ చేస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఓడించడానికే ఏదైతే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు? ఎందుకంటే మేము ముఖ్యంగా చెప్పాలంటే 2.5 సంవత్సరాలు అవుతుంది మేము మోసపోయి. ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా నిరుద్యోగుల గురించి పట్టించుకున్న పాపన పోలేదు. ఎందుకంటే ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా మా నిరుద్యోగులకు న్యాయం జరగదు. ఎందుకంటే కొత్త బిచ్చగాలు వచ్చినట్టు ఎప్పుడో 2.5 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ కొత్త బిచ్చగాలు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఉప ఎన్నికలు రాగానే ప్రతి గడపకు వచ్చి కొత్త నాటకం ఎత్తుకుంటా కాలు మొక్కడం కావచ్చు, లేదంటే మేము కడుపు పెట్టుకుని చూసుకుంటాం, మేము ఉన్నామని చెప్పి అనేక రకాలుగా మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళు మోసగాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసగాళ్ళు. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకుల్ని, ఎమ్మెల్యేని ఈ మోసం చేసే వాళ్ళని నమ్మకండి. మరొకసారి మీరు మోసపోకండి. అవసరం అనుకుంటే ఈ మోసగాళ్ళ చేతిలో మీరు బలి కావద్దని. మాకు కావాల్సింది జీతం కాదు, మాకు కావాల్సింది ఉద్యోగాలు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాం. ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగాన్ని అనేక రకాలుగా అణచివేస్తుంది. కాబట్టి మా యొక్క డిమాండ్లను ఇప్పుడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే రాబోయే 2 రోజుల్లో భూకంపం సృష్టిస్తాం ఈ జూబ్లీస్ లో. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అభ్యర్థికి డిపాజిట్లు కూడా రానివ్వకుండా ఇక్కడ ఖచ్చితంగా ఓడగొట్టే విధంగా. ఎందుకంటే జూబ్లీస్ లో 40 మంది ఎమ్మెల్యేలు ఈ జూబ్లీస్ లో ఏం అవసరం? మా నిరుద్యోగుల తరపు నుంచి ఒక్కసారి మాట్లాడినా, మా విద్యార్థుల తరపు నుంచి 40 మంది ఎమ్మెల్యే మాట్లాడినా, మంత్రులకు ఈ జూబ్లీస్ తో సంబంధం ఏంది? ఈ మంత్రులకు ఎమ్మెల్యేలతోటి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులతోటి 40 మంది మంత్రులు ఈ జూబ్లీస్ లో మకాం వేయాల్సిన సందర్భం ఏమొచ్చింది? ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఏ ఒక్కన మంత్రి ఈ సమస్యలని పరిష్కరించిందా? ఎందుకంటే నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మేము మా తల్లిదండ్రులు అయినటువంటి ప్రతి ఇంటికి 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పిండు. మరి మా తల్లిదండ్రులు మా కొడుకులు మేము నిరుద్యోగులం కదా. మరి ఇవాళ 500 గ్యాస్ సిలిండర్ లేకుండా కేవలం 1000 రూపాయల పైన దాటింది. కాబట్టి మేమేమంటున్నాం, గ్యాస్ సిలిండర్ లేదు, ఒక స్కూటీ లేదు, అనేక రకాల సబ్బండ వర్గాలకు మొత్తానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పంగనామాలు పెట్టింది. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మదలుచుకోలేము. మాకు ఖచ్చితంగా మీరు గెలవాలంటే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మీ యొక్క హామీలని నెరవేర్చిన తర్వాతనే మీరు జూబ్లీస్ లో గెలవండి. అప్పటికి మేము మిమ్మల్ని గెలిపించాం. ఓటేమని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం మేము గెలవనీయం. జూబ్లీస్ లో కూడా మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తామని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం.